చిచ్చి సిగ్గులేదా నీకు? ఎంగిలి బాటిల్లో నీళ్లు తాగుతున్నావు? వెళ్ళవమ్మ ఇక్కడి నుంచి, వెళ్ళు. భగవంతుడా, ఎంత కర్మ పట్టింది నాకు. అయ్యో, చంద్ర విషయం ఇప్పటి వరకు నాకెందుకు గుర్తుకు రాలేదు? నేను కనపడలేదని యష్ చంద్రకి చెప్పే ఉంటాడు. అందుకే చంద్ర నా గురించి కంగారు పడుతూ సిటీకొచ్చుంటాడు. అంటే సిటీకొచ్చాడంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉండుంటాడు. అయితే నేను వెంటనే వెళ్ళి చంద్రాని కలవాలి. మధు గురించి తనకి మొత్తం చెప్పాలి. అప్పుడే దాని బండారం మొత్తం బయటపడుతుంది. చెప్పాలి. ఈ పియ్యని ఎలాగైనా ట్రాప్లో పడేసి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, చెప్పండి. ఏం లేదు సార్, యష్ గారు ప్రాజెక్టుకి గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పించారే, పొలిటీషియన్ సార్. ఆయన ఇల్లు ఇక్కడెక్కడో ఉండాలంట సార్. మీకేమో తెలిస్తే కొంచెం చెప్తారా? మా సారింటి అడ్రస్సా? అది నీకెందుకు? అంటే మీరు? నేను ఆ సార్ దగ్గర పిఏగా వర్క్ చేస్తుంటాను. ఓ, అలానా అండి. అవును, ఇంతకీ మా సార్తో పనేంటి? అది మాకు ల్యాండ్ ఇష్యూ ఉంది సార్. అది క్లియర్ చేస్తే 3 కోట్ల కమిషన్ ఇస్తా. ఆ విషయమే సార్తో మాట్లాడదామని వాళ్ళింటి అడ్రస్ కోసమే వెతుకుతున్నాను సార్. అమ్మ బాబాయ్, 3 కోట్లంటే పెద్ద అమౌంటే. ఈ డీల్ మా సార్ దాకా వెళ్లకుండా నేనే మేనేజ్ చేసి ఆ అమౌంట్ని నా అకౌంట్లో వేసుకోవాలి. చూడు బాబు, నీ ల్యాండ్ ఇష్యూ క్లియర్ చేయడానికి మా సార్ దాకా ఎందుకు, నేను చాలు. నీ ప్రాబ్లం క్లియర్ చేస్తే ఆ అమౌంట్ ఏదో నాకు ఇస్తావా? ఎవరైతే ఏంటి సార్, మా ప్రాబ్లం క్లియర్ అయితే అదే చాలు. అసలు ఇంతకీ మీ ల్యాండ్ ఎక్కడా? ఆ విషయం ఏంటి? అదంతా నేను కాదు సార్, మా మేడంతో మీరే మాట్లాడండి. అయితే మీ మేడం దగ్గరికి వెళ్దాంపా. రండి సార్, రండి రండి సార్, కూర్చోండి. అత్తయ్యే లేకపోయి ఉంటే నువ్వు ఎప్పుడో రోడ్డు మీద పడి అడుక్కు తింటూ ఉండేదానివి. నిన్ను కోడలుగా చేసుకుని నీకో జీవితాన్ని ఇచ్చిందే అత్తయ్య. అలాంటి మనిషిని పిచ్చిదాన్ని చేసి వెన్నుపోటు పొడుస్తావా? చిచి, సిగ్గులేదా నీకు? సింధు, ప్రతి విషయంలోనూ నువ్వు నాకు ఎదురుస్తున్నావే. మధు, ఏంటి అంత సీరియస్గున్నావేంటి? ఇంతకు హాస్పిటల్లో జరిగింది చెప్తే నా ప్రెగ్నెన్సీ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. తేజకి చెప్పకపోవటమే బెటర్. ఏం లేదు తేజ, నేను ఏం చేద్దామనుకున్నా ప్రతిసారి ఆ సింధు ఏదో విధంగా అడ్డు తగులుతూనే ఉంది. దాని గురించి టెన్షన్ పడుతున్నాను. నువ్వేం టెన్షన్ పడకు మధు. నీ తెలివి ముందు ఆ సింధు ఎంత? జస్ట్ ఆఫ్టర్ ఆల్ అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరుగుతాయి. అది సరే, ఇంతగా నువ్వు ప్రెగ్నెంటే కదా? నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తేజకి తెలిసిపోయిందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు తేజ? నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? మన పెళ్లికి ముందే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను కదా. అంటే మార్నింగ్ వామిటింగ్ చేసుకోవడం, కళ్ళు తిరుగుతున్నాయన్నావు కదా,
అందుకే అడిగాను. ఆపరేషన్ అయితే నేనెలా ప్రెగ్నెంట్ అవుతాను? ఏ ఆపరేషన్ అయినంత మాత్రాన నువ్వు ప్రెగ్నెంట్ కాకూడదా? ఎలా అవుతుంది తేజ? ఏమో, నువ్వు చేయించుకున్న ఆపరేషన్ ఏదో ఫెయిల్ అయి ఉండొచ్చు కదా. చూడు మధు, నువ్వు నన్ను గొప్ప స్థాయిలో చూడాలి అనుకుంటున్నావు. అది నాకు సంతోషమే. కానీ దానికంటే నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం నాకు ఇంకా ఎక్కువ సంతోషం. తమ్ముడికి వారసుడున్నాడు, మనకు కూడా వారసుడు కావాలి కదా. వాడే రేపు చక్రం తిప్పాలి కదా. ఫూలిష్గా మాట్లాడుకు తేజ. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? అసలు నువ్వు మాట్లాడుతున్నదేంటి? వచ్చే 3వ తారీఖు వరకు మనకి టైం ఉంది. ఈ లోపు మనం అనుకున్న పనులన్నీ జరగాలి. మన టార్గెట్ రీచ్ అవ్వాలి. ఈ ఇంట్లో వాళ్ళని మన కాళ్ళ దగ్గర బతికేలా చేయాలి. ఈ టైంలో ప్రెగ్నెన్సీ ఆలోచన కరెక్ట్ కాదు. ఒకవేళ బై మిస్టేక్ నేను ప్రెగ్నెంట్ అయినా వెంటనే తీర్చేసుకుంటాను. మధు, చూడు మధు, నువ్వు ఏ విషయంలో సపోర్ట్ చేయమన్నా గుడ్డిగా చేస్తాను. కానీ ప్రెగ్నెన్సీ విషయంలో మాత్రం ఏదన్నా తేడా జరిగితే నిన్ను కూడా లెక్క చేయను. పెళ్లికి ముందు నాకు చెప్పకుండా ఆపరేషన్ చేయించుకున్నావు. ఈసారి అలా జరగకూడదు. నీ ప్రెగ్నెన్సీ విషయంలో నాదే ఫైనల్ డెసిషన్ అవ్వాలి, ఓకేనా? అమ్మో, తేజ రివర్స్ అయితే నాకే ప్రాబ్లం. కవర్ చేసి కూల్ చేయాలి. నా ఉద్దేశం అది కాదు తేజ. నాకు మాత్రం తల్లవ్వాలని, నీకు వారసునివ్వాలని ఉండదా చెప్పు. నీకిచ్చిన మాట ప్రకారం నిన్ను రాజు స్థానంలో నిలబెట్టాలి. అది నా గోల్. ఇప్పుడు ఉన్న టెన్షన్స్కి నేను ఎంత సఫర్ అవుతున్నానో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా తేజ. ఈ టైంలో ప్రెగ్నెన్సీ అనేది అంత ఈజీ కాదు. ఈ టెన్షన్స్ అన్నీ తీరిపోయాక ఎంతమందిని కనటానికైనా నేను సిద్ధమే తేజ. తేజ, నీలాగా మనకి పుట్టబోయే కొడుకు ఒకళ్ళ మీద ఆధారపడి బతకకూడదు. అది నా కోరిక. వచ్చే 3వ తారీఖే మనకి డెడ్ లైన్. ఆ రోజుకల్లా బ్యాంక్ లోన్ వచ్చేస్తే ఆ డబ్బంతా మన అకౌంట్లోకి షిఫ్ట్ చేసి ఆ తర్వాత హవాలా మనీగా మార్చేయాలి. వచ్చే 3వ తారీఖులోగా ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఆ తర్వాత స్వాతిని చంపేయాలి. మీ తమ్ముడి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. నేను మేనేజ్ చేస్తాను. వచ్చే 3వ తారీఖులోపు మీ అమ్మ ద్వారా కానీ ఆ స్వాతి ద్వారా కానీ మనం చేసే ఫ్రాడ్ స్కామ్ గురించి బయటపడకూడదు. ఆ సింధు వల్ల మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఎవ్రీ మినిట్ అలర్ట్గా ఉండాలి. ఆ తర్వాత మనం ఫుల్ హ్యాపీగా ఉంటాం. ఇది నా కోరిక తేజ. దయచేసి అర్థం చేసుకో. అది కాదు మధు, నేను చెప్పేది విను. నువ్వు ఇంకేం మాట్లాడకు. నన్ను నమ్ము తేజ. నీకు వారసునిస్తాను. నువ్వంటే నాకిష్టం. నా కోరిక కూడా అదే. కానీ దానికి కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. అర్థం చేసుకో. ఓకే, థ్యాంక్స్ మధు. మొత్తానికి తేజ నన్ను నమ్మాడు. అది చాలు.
తేజ పద టిఫిన్ చేద్దాం. మధు మధు ఏమైంది మధు? ఇందుకే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందాం అంటున్నాను. తేజ అదేం కాదు తేజ, 2 రోజుల నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నాను కదా, అందుకే నీరసంతో కళ్ళు తిరిగాయి. నువ్వు వీధితో ఊహించుకోకు తేజ. నేను ఇప్పుడే వస్తాను. సింధు మేడం మీరా? ఇతను మీ మనిషా? అవును. నన్ను ట్రాప్ చేసి ఎందుకు ఇక్కడ కట్టిపడేశారు? స్వాతి ఎక్కడ? స్వాతియా? స్వాతి ఎవరు మేడం? నాకు తెలియదే. ఓవర్ యాక్షన్ చెయ్యకు. నిజం చెప్పకపోతే నీ ప్రాణం తీసేస్తాను. ఆదిత్య రేయ్ చెప్పరా, చెప్పు చెప్పు, స్వాతి ఎక్కడుందో చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా, చెప్పరా. వద్దు మేడం, నన్ను చంపొద్దు, నిజం చెప్తాను. ఆదిత్య ఆదిత్య ఈ పిఏ చెప్పేది రికార్డ్ చేయి. ఓకే మేడం. మేడం రికార్డ్ చేయదు మేడం, ప్లీజ్ మేడం. నేను మీకు నిజం చెప్పిన విషయం మా సార్కి తెలిస్తే మా ఫ్యామిలీలో ఎవరిని బతకనివాడు మేడం. సరే రికార్డ్ చేయండిలే. స్వాతి ఎక్కడుందో చెప్పు. ఆ మధు మా సారు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోమని స్పైగా మీరు ఆ జర్నలిస్ట్ స్వాతిని అరేంజ్ చేశారు కదా, ఆ విషయంలో స్వాతికి హెల్ప్ చేసింది నేనే మేడం. ఎందుకంటే జనాలకు మంచి జరగాలని మీరు ఆ ప్రాజెక్ట్ ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంగతి తెలిసే స్వాతికి సపోర్ట్ చేశాను, అది కూడా మా సార్కు తెలియకుండా. మీరు అనుకున్నట్టుగా ఆ ప్రాజెక్ట్ ఒట్టి బోగస్ స్కామ్ ద్వారా అందులో వచ్చిన డబ్బంతా హవాలాలో పెట్టారు మేడం. పైగా బ్యాంక్ లోన్ కూడా ట్రై చేస్తున్నారు. బ్యాంక్ లోనా? అవును మేడం, యశ్ ఆస్తిని బ్యాంకులో షూరిటీగా పెట్టి లోన్ తీసుకోబోతుంది ఆ మధు. ముందు స్వాతి ఎక్కడుందో చెప్పు. స్వాతిని కిడ్నాప్ చేసి దాచిపెట్టారు. అంతకుముందు స్వాతిని దాచిపెట్టించిన ప్లేసు నాకు తెలుసు. నిజం మేడం, మీరు ఒకసారి స్వాతి కోసం పోలీసులు తీసుకుని మా సారింటికి చెక్ చేయడానికి వచ్చారు కదా. అవును. ఇలాంటిది ఏదో ఖచ్చితంగా జరుగుతుందని తెలిసే మా సారు ఆ మధు కలిసి నాకు కూడా తెలియకుండా ఆ మధుని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశారు మేడం. ఇప్పుడు స్వాతి ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు మేడం. నా పిల్లల మీదొట్టు, నన్ను నమ్మండి మేడం. స్వాతి సేఫ్గానే ఉందా? స్వాతి అయితే సేఫ్గానే ఉంది మేడం. కాకపోతే వచ్చే 3వ తారీఖు లోపు లోన్ ద్వారా వచ్చే డబ్బులు, ప్రాజెక్టులో వచ్చిన డబ్బులు అంతా కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవగానే స్వాతిని చంపేయాలనుకుంటున్నారు. వచ్చే 3వ తారీఖు అంటే ఎన్నో రోజులు లేవు. ఈలోపే స్వాతి ఎక్కడుందో కనిపెట్టి తనని కాపాడాలి. ఈ విషయంలో మాకు హెల్ప్ చేస్తానంటేనే నిన్ను వదిలేస్తాం. లేదంటే స్వాతి దొరికే వరకు నిన్నిక్కడే చీకటి గదిలో ఉంచేస్తా. స్వాతికి హెల్ప్ చేసిన వాడిని మీకు చేయనా మేడం? నాకు నా ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రానంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను మేడం. నిన్ను నమ్మి వదిలేస్తున్నా. తేడా వస్తే తెలుసుగా నా సంగతి. నా వైపు నుంచి ఏ తేడా రాదు మేడం. పచ్చి నెత్తురు కూడి తినే మా సార్ లాంటి వాళ్ళు నాశనం అవ్వాలన్నదే నా కోరిక. ఓకే,
ఆదిత్య కట్లు విప్పు. ఆ పొలిటీషియన్ మధు కలిసి ఏం ప్లాన్స్ చేసినా వెంటనే నాకు కాల్ చేసి చెప్పు. ఆ, ఆ, ఆ. వాళ్ళ ప్రతి మూమెంట్ నాకు అప్డేట్ చేయాలి. ఆ, అలాగే మేడం. ఆ, ఇంక మీరు వెళ్ళొచ్చు. అలాగే మేడం. వీడిని మనం నమ్మొచ్చా సింధు గారు? పాజిటివ్ వైబ్లోనే ఉన్నాడు, నమ్మచ్చు. సరే పద. ఉమ్. రే యష్! అమ్మా యష్, మరిది గారు, ఏమైందిరా? ఏం జరిగింది? ఎందుకంత గట్టిగా అరిచావు? అమ్మా అమ్మ పిలిచినట్టుగా అనిపించింది అన్నయ్య. అదేంటి మరిది గారు, మీ అమ్మ పారిపోయిన దగ్గర నుంచి మీరు అత్తయ్య ధ్యాసలోని ఉండిపోవటం వల్ల ఎవరు పిలిచినా అమ్మ పిలిచినట్టుగానే అనిపిస్తోంది. ముందు మీరు వెళ్ళి పై రూమ్లో రెస్ట్ తీసుకోండి. రే యష్, ఏం ఆలోచించకరా. ఇంకా అమ్మ ధ్యాసలో ఉంటే ఎలా? అమ్మ తప్పకుండా వస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సార్, ఎవరండి మీరు? ఎందుకొచ్చారు? దమయంతి అనే ఆవిడ మిస్ అయిందని సిటీలో పోస్టర్లు వేయించారు కదా, ఆ, అవునండి. ఆవిడని తీసుకొచ్చాను సార్. నిజమా మీరు చెప్పేది? మీరు ఇస్తారన్న అమౌంట్ ఇస్తారా సార్? ఆ, ఎక్కడ? ఏమండి, నిజంగా మా అమ్మని తీసుకొచ్చారా? మా అమ్మ ఎక్కడ? ఇంట్లోకి తీసుకురావడానికి మీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందుకనే మా ఆవిడతో పాటు మీ అమ్మగారిని కూడా బయటే ఉంచాను. నిజంగా అత్తయ్య దొరికిందంటావా తేజ? అదే మధు, నాకు అర్థం కావట్లేదు. పదండి. అన్నయ్య రండి అన్నయ్య. ఆ, పదండి. పద పద. పద. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. మా అమ్మ అన్నారు, ఎక్కడండి? అదిగోండి సార్, ఆవిడే. ఈవిడ మా అమ్మ కాదు. అదేంటి సార్, సరిగ్గా చూడండి సార్. మీరు కనపట్టలేదని పోస్టర్లు కూడా వేశారు కదా. మీ అమ్మగారికి ఈవిడికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి సార్, అందుకే తీసుకొచ్చాను. అయ్యో, దగ్గర పోలికలుంటే మా అత్తయ్య అయిపోతారా? మా అత్తయ్య ఎలా ఉంటారో మీకు తెలీదా? దయచేసి డబ్బుల కోసం ఇలాంటి తప్పుడు పనులు చేయకండి. అర్థమైందా? వెళ్ళండి. క్షమించండి సార్. ఆగండి ఆగండి. చూడండి, ఈసారి మీరు పొరపడచ్చు, కానీ ఇంకోసారి ఎక్కడైనా మీకు మా అమ్మ కనిపిస్తే దయచేసి ఇక్కడికి తీసుకురండి. మీకు ఎంత అడిగితే అంత డబ్బు నేను ఇస్తాను. ఏ ఒక్క ఛాన్స్ని మిస్ చేసుకోలేను. ఒక్క నిమిషం ఉండండి, మా అమ్మని చూపిస్తాను. ఇదిగో చూడండి, చూడండి, చూసారమ్మా? ఈవిడే మా అమ్మ. ఓకేనా? సారీ సార్, పాంప్లెట్లో సరిగ్గా క్లారిటీగా లేదు. నేనే పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి సార్. వెళ్తాం సార్, పదవే.
మరిది గారు బాధపడకండి. అత్తయ్య కన్ఫర్మ్గా దొరుకుతారు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. చంద్ర ఇంట్లోనే ఉంటాడు. ఆ మధుకి తెలియకుండా ఎలాగైనా సరే చంద్రాని కలిసి తీరాలసలా. ఇంట్లోకి ఎవరు వచ్చారు తేజ? తేజ ఇలా రా. అలాగే మధు, పద. పద. అమ్మ వాయిస్లా ఉంది. అమ్మ తిరిగి వచ్చిందా? అమ్మా